So hey people, if you guys are new to my channel, this is Harini. I create content related to fashion, lifestyle, studying and styling and what not all. గైస్ ఈరోజు వీడియో ఏంటి అంటే నేను చాలామంది బిగినర్స్ అంటే నేను బిగినర్ని ఐఎమ్ డిజైనింగ్ స్టూడెంట్ కాబట్టి నేను రీసెంట్గా కొన్ని లైక్ స్టిచ్చింగ్ ట్రిక్స్ కానీ టిప్స్ కానీ నేర్చుకున్నాను అనమాట. టిప్స్ కానీ నేర్చుకున్నాను. సో ఆ ట్రిక్స్ అండ్ టిప్స్ మీతో చెప్పబోతున్నా ఇప్పుడు. ఫస్ట్ థింగ్ వచ్చేసి చాలామందికి నెక్ ఫినిషింగ్ రాదు, అంటే మొత్తం పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు కాకపోతే నెక్ దగ్గర పోతుంది మిస్టేక్. సో అలాంటి వాళ్ళకి ఐ హ్యావ్ అ టిప్. ఆ టిప్ ఏంటి అంటే మనకి క్యాన్వాస్ షీట్ అని దొరుకుతుంది గైస్ బయట, మీటర్ 30 రూపీస్ ఏమో ఉంది అనుకోండి, నేను వాళ్ళని తీసుకున్నా. సో ఆ క్యాన్వాస్ తీసుకొని మనం నెక్ లైన్ దానిపైన ఆన్ ఫోల్డ్ పెట్టి నెక్ లైన్ డ్రా చేసి స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా నెక్, అంటే ఐఎమ్ అ బేసిక్ స్టూడెంట్ అనమాట. బేసిక్ జీసీ స్టూడెంట్ని నేను. మొన్న స్టార్ట్ అయింది మాకు. అలాంటి నేనే నెక్ లైన్ స్టిచ్ చేస్తున్నానంటే యూ కెన్ అండర్స్టాండ్. అండ్ నాకు ముందు మెషిన్ కూడా అలవాట్లేదు, సో ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను. సో ఏమైనా తప్పు చెప్పానంటే కూడా ఫర్గివ్ మీ. బట్ నాకు తెలిసిన ట్రిక్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఇప్పుడు మీకు నేను ఒక 2-3 నెక్ లైన్స్ చూపిస్తాను. సో అవి ఎంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చాయి, లైక్ స్టిచ్చింగ్ ప్రాసెస్, కటింగ్ ప్రాసెస్ మొత్తం చెప్తా. సో స్టేట్ స్టూడెంట్ అయ్యి ఉండి నేను నెక్ లైన్ స్టిచ్ చేశానంటే మీకు కొంచెం నెక్ లైన్స్ దగ్గర మిస్టేక్ ఉంటే నో ప్రాబ్లం, బట్ ఇది చూసుకోండి ఫినిషింగ్ అనేది. గైస్ ఇది స్క్వేర్ నెక్. ఫస్ట్ టైం మిషన్ ఎక్కి ఇంత పర్ఫెక్ట్గా కుట్టానంటే నమ్ముతారా? దట్ ఈజ్ అబౌట్, అంటే ఇదంతా క్యాన్వాస్ వల్లనే పాసిబుల్ అయిందని చెప్తాను నేనైతే. ఎందుకంటే అది కొంచెం లోపల మనకి లైక్ ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది, ఇట్లా స్టిఫ్గా ఉండడం వల్ల ఈజీగా నెక్ అనేది ఈజీగా అనిపిస్తుంది అండ్ ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కటింగ్లోనే ఉంటుంది అది మొత్తం. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేసి నేను లాంగ్ వీడియోలో పెడతా. సో వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఇఫ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కింద కామెంట్ చేయండి. ఫర్దర్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సో మనం లైనింగ్ని ఎలా అయితే ఆన్ ఫోల్డ్ తీసుకుంటామో క్యాన్వాస్ని కూడా అలానే ఆన్ ఫోల్డ్ తీసుకొని కట్ చేసుకోవాలి. సో యాక్చువల్గా ఇవి నేను పోర్ట్ఫోలియోకి చేస్తున్నాను కాబట్టి చిన్న సైజ్ చేస్తున్నా, అంటే ఎవరు వేసుకోవడానికి కాదు, జస్ట్ శాంపుల్ పీసెస్ లాగా. సో మీరు ఏంటి అంటే మీ మెజర్మెంట్స్తో మీరు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఈ క్యాన్వాస్ ఏదైతే ఉందో మనకు ఒక సైడ్ రఫ్ సైడ్ ఉంటుంది, ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది. స్మూత్గా ఉన్న సైడ్ మనము డ్రా చేసుకోవాలి, ఎందుకంటే రఫ్గా ఉన్న సైడ్ గమ్ ఉంటుంది. సో అది ఐరన్ చేయడం వల్ల మెల్ట్ అయ్యి క్లాత్ అనేది స్టిక్ అవుతుంది అనమాట. సో అలా ఇప్పుడు నేను వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ లైన్ డ్రా చేస్తున్నాను విత్ కర్వ్ స్కేల్ అనమాట. సో కర్వ్ స్కేల్ చాలా ప్రెట్టిగా యూజ్ అవుతుంది అనమాట మనకు స్వీట్ హార్ట్ నెక్ లైన్కి. సో ఇది మనము లోపల లైనింగ్కి స్టిక్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట షేప్ అనేది, అంటే లైక్ నెక్ షేప్ అనేది ఎలాంటి షేప్ తీసుకున్నా. ఇప్పుడు నేను దాన్ని సీజర్తో కట్ చేస్తున్నా, అంటే నేను లోపలిది కట్ చేసి జస్ట్ అవుటర్ లైన్ లాగా ఉంచుతున్నా, ఎందుకంటే దాన్ని ఐరన్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి. సో దాన్ని మళ్ళీ నేను ఎలా ఐరన్ చేశాను ఏంటి అనేసి, లైక్ ఇప్పుడు నేను పాప్లిన్, మేమైతే మస్లిన్ క్లాత్ యూజ్ చేస్తున్నాం నార్మల్గా శాంపుల్ పీసెస్కి. సో మీరు వచ్చేసి ఇట్లా కాటన్ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా యూజ్ చేస్తారు కదా లైనింగ్కి, సో ఈజీగా స్టిక్ అవుతుంది. సో అలా నీట్గా ఐరన్ చేసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకొని కట్ చేసుకొని మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తా. దెన్ ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన మళ్ళీ అవుటర్ స్టిచ్ చేసి టాప్ స్టిచ్ చేసి రివర్స్ తీయడమే. అండ్ ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నా చూడండి, మీకు అంటే క్లియర్గా కనిపించట్లేదు, నాకు అక్కడ క్యాప్చర్ చేయడానికి పాసిబుల్ కాలేదు, అంటే నేను ట్రైపాడ్ క్యారీ చేయలేదన్నమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ స్టిచ్ చేశాక నేను ఆల్రెడీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు టాప్ స్టిచ్ చేసేదానికి చూడండి, అంటే కింద ఇంకో ఫ్యాబ్రిక్ పెట్టి దానిపైన టాప్ స్టిచ్ చేస్తాను. అండ్ మనకి ఫ్లిప్ చేసుకుంటే ఈజీగా నీట్గా వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ ఐరన్ చేయగానే మన స్వీట్ హార్ట్ నెక్ లైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనకి డిజైనింగ్ ఫినిష్ అనేసి వస్తుంది అనమాట మన గార్మెంట్కి అనేది. సో ఇలా మనము ఎలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్కైనా ట్రై చేయొచ్చు. సో గాయస్ అండ్ ఆ లుక్ కూడా చాలా ప్రెట్టిగా వస్తుంది. ఇంకా మీకు ఇలాంటి కాంటెంట్ కావాలి అంటే డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫైనల్ అవుట్పుట్ చూడండి, ఇక్కడ నేను సరిగ్గా ఐరనింగ్ చేయలేదు, సో ఐరనింగ్ చేస్తే ఇంకా ప్రెట్టిగా అనిపిస్తుంది. సో కొంచెం రింకిల్స్ ఉన్నాయి. సో గాయస్ ఇఫ్ యూ లైక్ ది కాంటెంట్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గాయస్.